హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీన్ బీబీఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రాగిపిండి జొన్నపిండితో గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మరియు ఆయిల్ లేకుండా పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్లో కానివ్వండి, గుంట పొంగనాలు చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా ఈ గుంట పొంగనాల కోసం 1 కప్పు రాగి పిండి, 1 కప్పు జొన్న పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఇడ్లీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 1 మీడియం సైజ్ ఆనియన్, 1 క్యారెట్, 2 పచ్చిమిర్చి, 1 చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 2 కరివేపాకు రెమ్మల తరుగు తీసుకోవాలి. ఇవి మొత్తం మిక్స్ చేయాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దోశ పిండి కంటే కొంచెం తిక్కగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ అలా వదిలేయాలి. పిండి నానుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ లేకుండా. పుదీనా చట్నీ కోసం 1 కట్ట పుదీనా, 1 చిన్న కట్ట కొత్తిమీర, 5 టమాటోస్, గుప్పుడు పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు 3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి గుప్పుడు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు 5 టమాటాలు కూడా కట్ చేసి అవి కూడా వేసి మగ్గనివ్వాలి. టమాటోలు పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గాక కొత్తిమీర పుదీనా కూడా వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ చట్నీ గుంట పొంగనాలకే కాదండి, దోశలోకి, ఇడ్లీలోకి, నార్మల్ బోండాల్లోనికి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం కర్రీస్లో కానివ్వండి, డీప్ ఫ్రైలో కానివ్వండి ఆయిల్ ఎక్కువ వాడుతూనే ఉంటాం కాబట్టి ఇట్లా చట్నీలు చేసినప్పుడైనా ఆయిల్ వాడకుండా ఉంటే బాగుంటుంది. నార్మల్గా టిఫిన్స్లోకి వాడే చట్నీలకి అయితే నేను ఆయిల్ వేయను, అప్పుడప్పుడు వేస్తుంటాను అకేషన్స్కి. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, టమాటో, పచ్చిమిర్చి మగ్గాక గోళీ సైజ్ అంతా చింతపండు వేసి మూత పెట్టి అలా వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు. ఇవి మొత్తం చల్లారాక గ్రైండ్ చేద్దాము చట్నీని. మిక్సీ జార్ తీసుకుని నేను ఎప్పుడు చెప్పినట్లుగానే ముందు చింతపండు వేయాలి, తర్వాత కళ్ళుప్పు వేయాలి. 1 స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. ఉడికించి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర, పుదీనా, మిర్చి కూడా వేసి 3 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంట పొంగనాలు వేసేద్దాము. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టవ్ వెలిగించి గుంట పొంగనాలు ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి గుంట పొంగనాలు వేసేయటమేను.
పొంగనాలు ఒకవైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవడమేను. అంతే, ఎమ్మి ఎమ్మి గుంట పొంగనాలు రెడీ అయిపోతున్నాయి. ఈ గుంట పొంగనాలు రెండు వైపులా మంచిగా కాలాయి. ఇవి తీసి ప్లేట్లో పెట్టుకుందాం. మళ్ళీ రెండో వాయి కూడా ఇలానే వేసుకుందాం. రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఎన్ని వాయిలు కావాలంటే అన్ని వాయిలు వేసేయడమే గుంట పొంగనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ రావడం కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.